అందరికీ నమస్కారం. పరబ్రహ్మ స్వరూపులు, పరమాత్మ స్వరూపులు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఈ అష్టాంగ రాజయోగాన్ని మన మీద ప్రేమతో, కరుణతో అందించిన పతంజలి మహర్షి గారికి శతకోటి ప్రణామాలు. మ్యామ్, ఆడియో కరెక్ట్ ఉందా? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు వారు అందించిన విషయాలు అంటే ఆధ్యాత్మికంగా మానవుడి ఎదుగుదలకు కావలసిన ఒక విధానాన్ని, అంటే ఆయన ధ్యానం చేశారు, అనుభవాలు పొందారు, ఎదిగారు. కానీ దాన్ని ఒక సరి అయిన విధానంలో మనకు అందించినప్పుడే వాటిని అందిపుచ్చుకొని మనం పోగలుగుతాము. లేకపోతే ఒక సిస్టమ్ అనేది లేకపోతే అది మనం కరెక్ట్ గా తీసుకెళ్లడం కుదరదు. అటువంటి ఒక క్లిష్టమైన విషయాన్ని మనకి చాలా ఈజీగా అరటిపండు కొలిచి నోట్లో పెట్టినంత సులభంగా మనకి ఇచ్చారనమాట. ఆ విధానాన్ని, ఆ సిస్టమ్ ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆయన అన్నదేంటి అంటే మనః నిర్విషయ, అంటే మనస్సు ఎప్పుడు ఖాళీగా, అంటే విషయాలు లేకుండా ఉండాలి అని చెప్పారు. నిర్విషయ. మరి అది అంత సులభమా అంటే కాదు. దానికి ఏం పాటించాలి, ఏం పాటిస్తే అది నిర్విషయమవుతుంది, ఇది మనం తెలుసుకుంటాం. దానికోసమే ఆయన ఏం చెప్పారంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. అంటే యోగం చేస్తే చిత్తంలో ఉండే వృత్తులన్నీ కూడా నిరోధమైపోతాయి అని చెప్పారు. ఎప్పుడైతే నిరోధమైపోతాయో ఆ వృత్తులు, అంటే ఎన్నో ఉంటాయి మన లోపల, ఆ ఉన్న విషయాల నుంచి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఆ వృత్తులన్నీ కూడా నిరోధమైపోతాయి అని చెప్పారు. ఎప్పుడైతే నిరోధమవుతాయో మనస్సు ఖాళీ అయిపోతుంది, విషయాలు లేకుండా. అయితే యోగం సంసార పిల్లని ఒక మగ పిల్లవాడిని కలిపితే వాళ్ళకి కళ్యాణం చేస్తే అట్లాగే వాహన యోగం అంటే వాహనం మన దగ్గరికి వచ్చి చేరింది వాహన యోగం అంటాం. అంటే ఆ రెండు విషయాలు వచ్చి దగ్గరికి చేరితే యోగం అని చెప్తాము. మరి ఇక్కడ పతంజలి మహర్షి గారు యోగం అనే పదం ఏ విధంగా వాడారు, దేనికి అప్లికబుల్ ఇది మనసు కలిస్తే కర్మయోగం. అంటే మనసు పెట్టి ఈ శరీరంతో పనిచేస్తా కాబట్టి కర్మయోగం. అలాగే మనస్సు బుద్ధి కలిస్తే జ్ఞానయోగం. అంటే ఒక బుక్ చదవాలి, మనసు పెట్టాలి, ఆ చదివింది అర్థం అవ్వాలి అంటే బుద్ధి కావాలి. కనుక మనస్సు బుద్ధి కలిస్తే జ్ఞానయోగం. అలాగే బుద్ధి ఆత్మ కలిస్తే ధ్యానయోగం. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పింది ఏంటి అంటే ధ్యాన యోగం యోగ చిత్తవృత్తి నిరోధ. ఎప్పుడైతే మన శ్వాసతో మనం కూడి ఉంటామో అప్పుడు మనం కూడుతాం. ఎప్పుడైతే మనతో ఉంటామో దాన్నే యోగ. అయితే
అష్టాంగ రాజయోగం అంటే ఏంటి? అష్ట అంగాలతో కూడిన రాజయోగం అని అర్థం అన్నమాట. మరి రాజయోగం అనే పేరు ఎందుకు ఇచ్చారు అంటే, ఎప్పుడైతే ఈ యోగం చేస్తామో మనము రాజుగా తయారవుతాం మన జీవితానికి. అంటే ఎవరి జీవితానికి వాళ్ళే హీరోలు, రాజులు. కానీ మనం ఎలా జీవిస్తాము అంటే, యోగం లేకపోతే, ధ్యానం లేకపోతే మనసుకు బానిసగా జీవిస్తాం. అంటే బిఫోర్ మెడిటేషన్ మనసు కంట్రోల్‌లో మనం ఉంటాము. ఆఫ్టర్ మెడిటేషన్ మన కంట్రోల్‌లో మన మనసుంటది. ఎప్పుడైతే మన కంట్రోల్‌లో మన మనసు ఉంటదో, మనము మన జీవితానికి రాజులుగా తయారవుతాం. అటువంటి యోగం కాబట్టి అష్టాంగ రాజయోగం అని ఇచ్చారు. అప్పుడే మనం మనకి ఉన్న దాంట్లో, ఉన్న జీవితంలో రాజాలాగా భోగంగా జీవిస్తాం. లేకపోతే ఎంత డబ్బున్నా, ఏమున్నా కూడా రాజాలాగా జీవించం. ఏడుస్తూ జీవిస్తాం. నాకు లేదు అనుకుంటాం. అలాగా మనం ఫీల్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రాజయోగాన్ని అభ్యసిస్తామో మన జీవితానికి మనం అధికారిగా ఉండడం మొదలుపెడతాం. దీన్ని రమణ మహర్షి ఎలా చెప్పారు అంటే, మనోనాశనం మనోలయం అలా చెప్పారనమాట. అంటే ధ్యానం చేస్తూ ఉంటే మనసు నాశనమవుతూ ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు ఆత్మ రాజుగా, మనస్సు సర్వెంట్‌గా అంటే సేవకుడిగా మనం ఏం చెప్తే అది విని పాటిచ్చే స్థితికొస్తుందనమాట. ఇది మన మీద మనం అధికారం సంపాదించుకోవడం. దీనిని స్వామిత్వం అంటారు. అందుకే సార్ ఏం చెప్తారంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మాస్టరీ అంటే మన మీద మనకు అధికారం, మన మనస్సు మీద అధికారం, మన బుద్ధి మీద అధికారం, మన మీద మనకి అధికారం. ఇది రాజయోగ అనబడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుంటాం. అష్టాంగాలు అంటే 8. ఈ 8 మనకి మెట్టుగా ఇచ్చారు. అర్థం చేసుకొని ఈ మార్గంలో ముందుకు పోవడానికి. ఫస్టు ఆసనం, నెక్స్ట్ ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి, యమము, నియమము. అంటే ఫస్టు ఆసనం, స్థిర సుఖ ఆసనం. ఎలా కూర్చోవాలి అనంటే స్థిరంగా కూర్చోగలగాలి. సుఖంగా కూర్చుంటే స్థిరంగా కూర్చోగలుగుతాం. అంటే రిలాక్స్‌గా కూర్చున్నప్పుడు మనం చక్కగా స్థిరంగా ధ్యానం చేయగలుగుతాం. దీన్ని మహానుభావులు ఏం చెప్పారంటే ఆసన సిద్ధి అని చెప్పారు. ఎప్పుడైతే మనం స్థిరంగా కూర్చొని 3 గంటలు కదలకుండా ధ్యానం చేయగలుగుతామో దానిని ఆసన సిద్ధి అని చెప్పారు. కనుక మనం రిలాక్స్‌గా కూర్చొని వీలున్నంత వరకు స్ట్రెయిట్‌గా అంటే స్ట్రిక్ట్‌గా అక్కర్లా, స్టిఫ్‌గా అక్కర్లా. వీలున్నంత రిలాక్స్‌గా కూర్చొని తల ఆనించకుండా అవసరమైతే బ్యాక్ బోన్‌కి సపోర్ట్ తీసుకొని ఇలా కూర్చున్నప్పుడు ఆసన సిద్ధి అనేది మనకి బై ప్రాక్టీస్‌లో ఈజీగా వచ్చేస్తుంది. ఏ విషయమైనా 41 రోజులు మండల దీక్షగా తీసుకుంటే మనము దాన్ని సాధించగలుగుతాము. ఇది ఆసన సిద్ధి. రెండోదొచ్చేటప్పటికి ప్రాణాయామం అంటే ఏమిటి? సుఖంగా కూర్చున్నాం.
సుఖంగా వచ్చి పోయే శ్వాసని గమనించడమే ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం అని చెప్పారు. ఇక్కడ ప్రాణాయామాన్ని 2 విధాలుగా చెప్పుకోవచ్చు. మనకి క్లారిటీ కావాలి. హఠయోగ ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం లేదా రాజయోగం. ఇక్కడ హఠయోగ ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాస వస్తూ పోతూ ఉంటది. అటువంటి శ్వాసని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా, అంటే ముక్కు క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, గాలి పీల్చుకోవడం, లోపల లాక్ చేయడం అంటే కుంభించడం, తర్వాత మళ్ళీ వదిలేయడం, ఇదంతా కూడా హఠయోగ ప్రాణాయామం. ఇది శరీరంతో చేస్తాం. హఠయోగ అంటే శరీరంతో చేసేది. కానీ మనకి పతంజలి మహర్షి హఠయోగ చెప్పలేదు. సుఖమయ ప్రాణాయామం అంటే సుఖంగా వచ్చిపోయే శ్వాసని గమనిస్తూ కూర్చోవడమే సుఖమయ ప్రాణాయామం. దాన్ని పూరకం, రేచకం అని చెప్తామన్నమాట. అంతేకాని కుంభించడం కాదు. ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో, ఆ శ్వాసని కుంభిస్తామో దాన్ని వికృతి అని చెప్తారు. మరి ప్రకృతి అంటే ఏంటి అంటే సహజంగా వచ్చిపోయే శ్వాసని గమనించడమే ప్రకృతి. ఇది మనకి పతంజలి మహర్షి చెప్పిన సుఖమయ ప్రాణాయామం. ఎప్పుడైతే చక్కగా కూర్చొని ప్రాణాయామం చేస్తూ, అంటే శ్వాసని గమనిస్తూ ఉంటామో, మూడవది ప్రత్యాహారము. అంటే ఇక్కడ ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇంకొక ఆహారం. ప్రతి ప్లస్ ఆహారం ప్రత్యాహారము. ఇంకొక ఆహారం అంటే ఏంటి? ఈ శరీరానికి మనము ఆహారం తీసుకుంటాం, అలాగే ఈ ఆత్మకి ఆహారం కావాలి. ఆ ఆహారమే ప్రాణశక్తి. ధ్యానంలో ఎప్పుడైతే మనం థాట్లెస్ స్టేజీలో ఉంటామో, ఆలోచనలు లేకుండా, జ్ఞాపకాలు లేకుండా జీరో స్టేట్ లో ఉంటామో, ఆటోమేటిక్ గా కాస్మోస్ లో ఉండే కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మనకి ఈ బ్రహ్మరంధ్రం గుండా నాడీ మండలంకి లభించడం మొదలు పెడుతుంది. బేసిక్ లో ఈ ప్రాణశక్తినే ప్రత్యాహారము అని చెప్తామన్నమాట. ఇక్కడ మనకి కొంచెం క్లారిటీ కోసం ప్రాణశక్తి గురించి కొంచెం తెలుసుకుంటాం. దానికి ఉండే క్వాలిటీస్ ఏంటి, ఎలా వస్తుంది, ఆ వచ్చిన శక్తి ఎలాగా వర్క్ చేస్తుంది, ఇది కొంచెం తెలుసుకుంటాం. ధ్యానంలో వచ్చేది ప్రాణశక్తే, నిద్రలో వచ్చేది కూడా ప్రాణశక్తే. మరి దానికి దీనికి ఏంటి వ్యత్యాసం, అది కూడా తెలుసుకోవాలి. నిద్రపోతున్నాం కదా, మరి ప్రాణశక్తి వస్తుంది కదా, మళ్ళీ ధ్యానం ఎందుకు చెయ్యాలి, అది కూడా తెలుసుకోవాలి. నిద్రలో మనం పడుకొని ఉంటాం. ఫస్ట్ ఆ రెండిటికి వ్యత్యాసం పోస్చర్. ధ్యానానికి నిద్రకి పోస్చర్ ఒకటి. రెండోది అన్కాన్షియస్, కాన్షియస్. నిద్రలో మనము అన్కాన్షియస్ గా ఉంటాము, పడుకొని ఉంటాము. పోస్చర్, ఎప్పుడైతే పోస్చర్ సరిగా లేదో మనకి విశ్వమయ ప్రాణశక్తి చాలా తక్కువగా లభిస్తుంది. అదే విధంగా నిద్రలో దొరికే ప్రాణశక్తి, లభించే ప్రాణశక్తి మనల్ని మాయా ప్రపంచం వైపుకి తీసుకెళ్తుంది. అంటే ఇంకా వచ్చిన శక్తి అంతా కూడా మాయ వైపుకే తీసుకెళ్తూ ఉంటది. ఇంకొకటి గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ శక్తి ఖాళీ అయిపోద్దో మళ్ళీ మనకి కళ్ళు మూతలు పడతా ఉంటాయి, నిద్రపోవాలి అనిపిస్తుంటది. అది
మధ్యాహ్నానికో సాయంత్రానికో రాత్రి అయ్యేటప్పటికి రీఛార్జ్ అయిపోతుంది కనుక మళ్ళీ నిద్రపోవాలనిపిస్తుంది. పోస్చర్ గురించి చూసినట్లయితే ఇంకా కొంచెం క్లారిటీ కోసం పడుకొని నీళ్లు తాగితే మనకి కిందకి దిగవన్నమాట. అదే గనక కూర్చొని నీళ్లు తాగితే చక్కగా కిందకి దిగిపోతాయి. అలాగా మనకి విశ్వమయ ప్రాణశక్తి కూడా ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈజీగా ఎనర్జీ సిస్టమ్ బ్యాక్ బోన్ లో ఉండే చక్ర సిస్టమ్ కి ఈజీగా ఫ్లో అయిపోతుంది. అండ్ కాన్షియస్ గా అంటే ఎరుకతో శ్వాసని గమనించడం వల్ల మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తాం కాబట్టి ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటాం. అంటే 4 hours స్లీపింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour మెడిటేషన్. 4 గంటల నిద్ర 1 గంట ధ్యానానికి సమానం, ధ్యాన స్థితికి సమానం. ఇక్కడ ధ్యానం ధ్యాన స్థితి ఇది కూడా కొంచెం తెలుసుకుంటాము. కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం కాదు. కళ్ళు మూసుకొని శ్వాస గమనిస్తే ఆలోచన రహిత స్థితి వస్తే దానిని ధ్యాన స్థితి అని చెప్తామన్నమాట. కనుక ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాక ఆలోచనలు వస్తే శ్వాసని తప్పకుండా గమనించాలి, బద్దకించకూడదు, వదిలేయకూడదు, ఎరుకతో కట్ చేసి గమనించాలి. ధ్యాన స్థితి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ ధ్యానంలో వచ్చే కాస్మిక్ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది? ప్రాణశక్తి వల్ల ఈ ప్రాణశక్తి మనలో ఎరుకని పెంచుతుంది. మాయ నుంచి బయట పడేయడానికి మనకి సహకరిస్తుంది. మాయా ప్రపంచంలో పడకుండా మనల్ని కరెక్ట్ గా తీసుకెళ్తుంది. అదే నిద్రలో వచ్చే శక్తికి ధ్యానంలో వచ్చే శక్తికి ఉండే తేడా. ఇంకొకటి ఏంటంటే నిద్రపోతున్నాం, రోగాలు తగ్గుతున్నాయా అంటే తగ్గవు కదా ఆ ప్రాణశక్తితో. అదే ధ్యాన శక్తితో రోగాలు తగ్గుతాయి అన్నమాట. అంటే సఫిషియంట్ ఈ భౌతిక జీవితానికి కావలసిన ప్రాణశక్తి పోగా ఎంతెంత మిగులుతుందో అదంతా కూడా మనలో ఉండే రోగాలు మనకి మనశ్శాంతిని ఇవ్వడము, అట్లాగే బుద్ధిని షార్ప్ గా పెంచడము, ఇవన్నీ కూడా ఈ ప్రాణశక్తితో మనకి వస్తూ ఉంటాయి. ఆత్మ ప్రయాణంలో మన జన్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు 3 పాయింట్స్ తెలుసుకున్నాం. సుఖంగా కూర్చోవడం, సుఖమయ ప్రాణాయామం, దాని వలన మనకొచ్చే కాస్మిక్ ఎనర్జీ ప్రత్యాహారము. ఇదంతా కూడా ఆత్మకి ఆహారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ధారణ అంటే ధరించడం. దేనిని ధరిస్తాం అంటే దృశ్యాలను ధరిస్తాం, అనుభవాలను ధరిస్తాం. అంటే ఈ ప్రాణశక్తి రాను రాను సఫిషియంట్ ప్రాణశక్తి వచ్చినప్పుడు మనకి థర్డ్ ఐ యాక్టివేట్ అయినప్పుడు అనుభవాలు రావడం మొదలు పెడుతుంది. మనకి ఇక్కడ 2 రకాలు ఉంటాయి, అనుభవాలు, అనుభూతులు. అనుభవాలు ఫస్ట్ స్టేజ్ అంటే ఈ దృశ్యాలు కనపడటం, ఇతర లోకాలు చూడడం, లేదా ఒక మంచు పర్వతం అక్కడ చల్లగా ఉండడం. అంటే ఈ ఇంద్రియాలతో ఏవైతే గ్రహిస్తామో ఈ శరీరంతో ఉండే ఇంద్రియాలతో అవే అంతర్ ప్రపంచంలో అలాంటివే గ్రహిస్తాం. అంటే ఈ కళ్ళతో బయట ప్రపంచం చూస్తాం, అలాగే 3వ కన్నుతో అంతర్ ప్రపంచం చూస్తాం, అలాగే సౌండ్స్ వింటాం, వాసనలు చూస్తాం, స్పర్శ వేడి చల్లదనం, అలాగే కొంతమందికి
కేచరి ముద్రలో ఆ కాస్మిక్ ఎనర్జీ ఈ లాలాజలంతో కలిసినప్పుడు అమృత బిందువులుగా మారినప్పుడు అవి మింగుతామన్నమాట. గంగా జలలవ కణికాపీత అని చెప్తారు ఆది శంకరులు. ఆ గంగని ఒక్క బొట్టైనా తాగావా అని అడుగుతాడంట యముడు. అలాంటి అనుభవాలు వస్తాయి. అలాగే మహానుభావులతో మనకి మీటింగ్స్ అంటే వాళ్ళు మనకి ప్రత్యక్షమవుతారు. వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని తీసుకుంటాం. ఎట్లయితే నచికేతుడు యముడి దగ్గర నుంచి సరస్వతి జ్ఞానం తీసుకున్నాడు. అలాగే మహానుభావులు ధ్యానంలో వాళ్ళిచ్చే జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇవన్నీ కూడా ధారణ శక్తి అని చెప్తామన్నమాట. అటువంటి ధారణ శక్తితో గ్రహించిన అనుభవాలతో మనము మన జీవితాన్ని ఎనలైజ్ చేసుకుంటాం. నా కర్మలేంటి, నా జన్మలేంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండేటప్పుడు మన ఆత్మ ప్రయాణం కరెక్ట్ ట్రాక్ లో పోవడం మొదలు పెడుతుంది అనమాట. అట్లాగే మనం 2 రకాలు అనుకున్నాం, అనుభవాలు, అనుభూతులు. ఇక్కడ సౌండ్స్ వినడం అనేది సెకండ్ స్టేజికి వస్తుంది అనమాట. సెకండ్ స్టేజ్ అంటే అనుభవాల్లోనే. ఫస్ట్ దృశ్యం అంటే కనిపించడానికి తక్కువ శక్తి చాలు, విషన్స్. వినడానికి ఇంకా శక్తి ఎక్కువ కావాలి. అలాగే మహానుభావులు వచ్చినప్పుడు మనకు వాసనలు, ఫ్రాగ్రెన్సెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మహావతార్ బాబాజీ వస్తే గనక కాఫీ స్మెల్ వస్తుంది. అదే రమణ మహర్షి గారు వస్తే విభూది స్మెల్ రావడం. ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం గ్రహించలేనటువంటి ఒక గాఢత, ఆ స్మెల్స్ అంత చక్కగా ఉంటాయి, ఆ గాఢతతో ఉంటాయి అనమాట. అలా మహానుభావులు వచ్చినప్పుడు మనం గుర్తించవచ్చు. వాళ్ళ ప్రెజెన్స్ లో మనకి చాలా ప్లెజెంట్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది, లేదా ఎనర్జెటిక్ గా ఉంటది. ఇవన్నీ కూడా అనుభవాల కింద వస్తాయి. మరి అనుభూతులు అంటే ఏంటి? ఒక ప్రేమ తత్వం అవ్వచ్చు, ఒక క్షమాతత్వం అవ్వచ్చు, ఒక కరుణా తత్వం అవ్వచ్చు. ఇవన్నీ కూడా అనుభూతి కిందకు వస్తాయి. దీంట్లో నా అనుభవం ఒకటి షేర్ చేయదలుచుకున్నాను, అంటే అర్థం అవ్వాలి కాబట్టి. ఒకరోజు నాకు ఎక్కువ ధ్యానంలో రావు, మెలకు స్థితిలోనే వస్తాయి. అంటే పడుకొని మెలకుగా ఉన్నప్పుడు, లేకపోతే కళ్ళు తెరుచుకొని వర్క్ చేస్తున్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి. సర్వెంట్ రాలేదు, ఇల్లు చిమ్ముతూ ఉన్నాను, ముక్కాలు ఇల్లు చిమ్మేశాను, శ్రద్ధగా చిమ్మాను. అంతకు ముందైతే ఏదో ఒకటి ఆలోచిస్తూను, సర్వెంట్ ఎందుకు రాలేదనో ఇంకొకటిగానో చేస్తాం. కానీ ధ్యానంలోకి వచ్చాక అవన్నీ మారిపోతాయి. శ్రద్ధగా చిమ్ముకుంటా ఉన్నా. అక్కడ ఒక స్టేజీలో నా లోపల నుంచి నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని వస్తూ ఉంది, పదే పదే వస్తూ ఉంది. నాకు కళ్ళల్లో నుంచి ఆనందంతో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఆ దైవ తత్వాన్ని అనుభూతి చెందుతున్నా లోపల నేను. అది నాకేం కనిపించట్లేదు, నాకేం వినిపించట్లేదు, కానీ ఐ ఫీల్ దట్, అనుభూతి చెందుతున్నా. ఇది ఒక అనుభూతి. రెండోది వచ్చేటప్పటికే, ఒకరోజు ఇంట్లో సోఫాలో కూర్చోన్నా, అందరు తిరుగుతున్నారు ఉన్నారు, కానీ నా శరీరంలో నుంచి ప్రేమ పొంగి పొంగి వస్తుంది, అణు అణువులేంచి పొంగి వస్తుంది బయటికి. అప్పుడు నా చేతులతో నా శరీరాన్ని నేనే తడుముకుంటున్నా. ఆ ప్రేమ తత్వం ఎక్కువగా వచ్చేస్తుంది.
అంటే అది ఒకరు చెప్పింది గాదు, ఒకరు ఇచ్చింది గాదు, అది అనుభవం కూడా కాదు. అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ తత్వాన్ని నాకు ఆ రోజు అర్థమైంది. అన్బే శివం అంటే ప్రేమే దైవం అని చెప్తారు. ఎందుకు జెప్తారు ఆ పదం? నాకప్పటిదాకా అర్థం కాలేదు. అంటే ఆ ప్రేమే దైవము. ఆహ్, దైవ ప్రేమ ఎట్లుంటుందంటే చాలా ప్యూరిటీగా ఉంటది. దాంట్లో ఏ కండిషన్స్ ఉండవు. ఏ షరతులుండవు. ఏ వికారాలుండవు. అంటే మన ప్రేమ ఎట్లుంటదంటే అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. నా భర్త, నా పిల్లలు, నా వస్తువు, నా అనేదుంటదక్కడ. కానీ ఈ ప్రేమలో ఏదీ లేదు. ఆహ్, నా అనేది లేదనమాట అక్కడ. అంతా అందరి మీద ఒకటేగా కనిపిస్తుంది ఆ ప్రేమ నాకు. అంత ప్యూరిటీగా ఉంది. మేము మూవీకి బయలుదేరాం. కార్‌లో పోతున్నాం. వీధిలో పోతున్న జనాలందరిని చూస్తే కూడా నాకు వాళ్ళందరిని హగ్ చేసుకోవాలనిపిస్తుంది. అందరూ ఆహ్, ప్రేమగా అనిపిస్తుంది. ఇంకేం కనిపించట్లేదు. అట్లా దగ్గర దగ్గర రాత్రి 10:30 వరకు నాకిదే ఫీలుందనమాట. అలాగే ఇంకొక రోజు గూడా అంతా ఒకటే. అదే ఫీలుంది. అక్కడి నుంచి బయటికి రావాలనిపించట్లేదు. ఆ ఫీల్‌లోంచి. వచ్చామనుకోండి రకరకాల వికారాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల భావాలు వస్తాయి ఈ ప్రపంచంలోకి రాగాల్నే. అక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది. బట్ కుదరదు గదా! వచ్చేసేయాలి ఇక్కడికి. అయితే మరి ఈ అనుభూతులు ఎందుకు కలిగాయి అంటే, ఎప్పుడైతే ఆ దర్శనాలు అంటే, ఆ క్షణమాత్ర దర్శనాలు పొందుతామో, ఆ స్థితిని ఈ భౌతిక ప్రపంచంలో తెచ్చుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము. తెచ్చుకుంటే ఇంకా చాలా హ్యాపీగా జీవిస్తాము. ఇది నాకర్థమైంది. అనుభవాలు, అనుభూతులు. ఇది ధారణ అని చెప్పుకుంటున్నాం. నెక్స్టొస్తే ధ్యానము. ధ్యానము అంటే ది ప్లస్ యానం ధ్యానం. అంటే సూక్ష్మ కారణ, మహాకారణ శరీరాల ప్రయాణం అని అర్థమనమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మనలో సూక్ష్మ శరీరం ఆ శక్తి స్థాయిని సంపాదించుకుంటుందో, సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలకు వెళ్ళి అక్కడ ఉండే శక్తి జ్ఞానంతో తిరిగి ఈ శరీరంలోకి వచ్చినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ శరీరం నాది. నేను శరీరం కాదు. ఈ శరీరంలో నేను జీవిస్తున్నాను. అంటే స్టే చేస్తున్నాను అని అర్థమవుతుంది. ఇది ఫస్టు సూక్ష్మ శరీర యానము. రెండో స్టెప్పులో కారణ శరీరంతో కారణ లోకాలకు పోయి అక్కడ ఉండే శక్తి జ్ఞానంతో తిరిగొస్తాము. అలా వచ్చినప్పుడు మనకేమర్థమవుతుందంటే, కారణ కార్య సంబంధం అర్థమవుద్ది. అంటే కార్యం ఇక్కడ జరుగుద్ది. కారణం ఎక్కడుంటది? కారణ లోకాల్లో ఉంటది. అందుకే జుట్టు బిక్కి ఉంటుంటాం మనమిక్కడ. ఎందుకు జరుగుతున్నాయి? ఇట్లా ఎందుకున్నాయి? అట్లా ఎందుకున్నాయి? అనుకుంటుంటాం. ఎందుకంటే కార్యం భూమి మీద జరుగుద్ది. కారణం కారణ లోకాల్లో ఉంటది. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటామో, ఈ కార్యానికి సంబంధించిన కారణం తెలుస్తుందో, మనం ప్రశాంతంగా జీవితం జీవించడం మొదలుపెడతాము. ఈజీ అయిపోద్దనమాట మనకి. ఎందుకు ఈ సమస్యొచ్చింది? ఎందుకు వీళ్ళిట్టున్నారు? వాళ్ళట్లా చేస్తన్నారు అనేవి మనకి క్లారిటీగొస్తాయన్నమాట. నెక్స్టొచ్చేటప్పటికి మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలకు వెళ్ళి అక్కడున్న జ్ఞానంతో తిరిగొస్తాము. అంటే మనకి మహాత్ముల జ్ఞానము తెలియడం
మొదలు పెడుతుంది. అంటే అక్కడ పూర్తిగా దైవతత్వంతో మహాకారణ శరీరం అంటే విశ్వరూపం అంతా నేనే అనే తత్వంతో మనం తిరిగొస్తాము. ఈ 3 స్థితుల్లో మనం తెలుసుకున్న జ్ఞానంతో ఇక్కడ జీవించడం మొదలు పెడతాము. ఇది ధ్యానము అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమాధి. ఇది కూడా మనం మీనింగ్ తెలుసుకుందాం. సమాధి అంటే చనిపోయినోళ్ళని సమాధి చేయడం గాని, లేకపోతే జీవ సమాధి అంటే బతికుండగానే సమాధిలోకి వెళ్ళడం గాని, అంటే వీరబ్రహ్మం గారు ఆయన బతికుండంగానే సమాధిలోకి వెళ్ళిపోయారు. రాఘవేంద్ర స్వామి దీన్ని సమాధి అనుకుంటాం. కానీ అది భౌతిక మీనింగు. ఆధ్యాత్మికంగా చూస్తే గనక సమాధానం తెలిసిన స్థితి సమాధి అని చెప్పబడుతుంది. మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఎన్నో అర్థం కాని విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండడమే సమాధి. అంటే మన జీవితానికి సంబంధించిన క్వశ్చన్స్ లేకుండా ఉండడము, మన జన్మలు మనం చూసుకోవడము, మన పర్పస్ నేనెందుకు పుట్టాను అనేది తెలుసుకోవడం, ఇది సమాధి అనబడుతుంది. దీన్ని ఆత్మజ్ఞానం అని చెప్పారు. ఇది సవికల్ప సమాధి. 2 ఉంటాయి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. మన గురించి మనం తెలుసుకుంటే సవికల్ప సమాధి, సృష్టి గురించి తెలుసుకుంటే, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటే, సృష్టికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు లేకపోతే దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు. అంటే నో క్వశ్చన్స్. నా గురించి గాని, సృష్టి గురించి గాని ఇంకసలు ఎక్కడ ఏ క్వశ్చన్స్ లేవు. మనస్సు ఖాళీగా ఉంది, నిర్విషయంగా ఉంది, ఏమీ లేదు. జీవితాన్ని జీవిస్తాము అంతే. క్వశ్చన్స్ చేస్తున్నామంటే ఏంటి? ఇంకా కూడా క్లారిటీ లేదు. అంటే సరి అయిన క్వశ్చన్స్ ఉండొచ్చు, అక్కర్లేనివి అన్నమాట నేను చెప్పేది. ఇంకా ఎవరి గురించి, దేని గురించి మనకి క్వశ్చన్స్ ఉండదు. మొత్తం జీరోగా ఉంటుంది. దీన్ని సమాధి స్థితి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి 6 కూడా మనకి ధ్యానంలో ఉండే మొత్తం ప్రాసెస్లు. నెక్స్ట్ వచ్చేటప్పటికి యమము, నియమము. అంటే వచ్చే క్వాలిటీస్. కొన్ని చెయ్యాల్సినవి, కొన్ని వస్తున్న క్వాలిటీస్. యమము అంటే అహింస, బ్రహ్మచర్యము, సత్యము, అస్థేయము, అపరిగ్రహము. అంటే అహింస ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకే తెలుస్తుంటది. హింస నుండి అహింసలోకి వచ్చేస్తాం. నాన్ వెజ్ నుండి వెజిటేరియనిజం వచ్చేస్తాము. అంటే అహింస పరమో ధర్మ అని తెలుస్తుంది. ఆ క్వాలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సెకండ్ది వచ్చేటప్పటికి సత్యము. సత్యం అంటే ఏంటి? దీనికి ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి. అందరం ఏమనుకుంటాం? సత్యం అంటే నిజము అనుకుంటాం. కానీ దానికి దీనికి తేడా ఉంది. దేశ కాల మాన పరిస్థితులు మారినప్పుడు నిజం మారుతుంది, కానీ సత్యం మారదు. దీనికి ఒక ఉదాహరణ తెలుసుకుంటాం మనము. ఇప్పుడు నా వయసు 52. ఇది నిజము. 10 సంవత్సరాల క్రితం 42 సంవత్సరాలు, అది కూడా నిజం. కానీ కాలం మారింది, నా వయసు కూడా మారింది. అంటే కాలం, దేశం. దేశం అంటే ఇప్పుడు ఇండియాలో ఉంటే నా వయసు కొన్ని గంటలు ఎక్కువగా ఉంటది. అమెరికాలో ఉంటే కొన్ని గంటలు తక్కువగా ఉంటది. యూరోప్ లో ఉంటే ఇంకొక వయసు ఉంటది నాకు. అంటే దేశ
కాలమాన పరిస్థితులు మారితే నిజం మారుతుంది. అదే సత్యమైతే మారదు. ఇది మనం పత్రిజీ 4 సత్యాలు చెప్పారు అర్థం చేసుకోవడానికి. ఫస్ట్‌ది తాత్కాలిక సత్యము, రెండోది జీవితకాల సత్యము, మూడోది యుగకాల సత్యాలు, నాలుగోది శాశ్వత సత్యము. అంటే ఫస్ట్‌ది తాత్కాలిక సత్యము. ఇక్కడ ఒక లడ్డు ఉంది, అది తినేసాము, అయిపోయింది. అంటే తాత్కాలిక సత్యము. ఉంది, అయిపోయింది. కాబట్టి చాలా తక్కువ సేపు ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జీవితకాల సత్యము. అంటే నా ఆయుష్షు ఎంతుందో అంతవరకే ఈ ప్రపంచానికి నేను సత్యము. అది జీవితకాల సత్యము. నేను చనిపోతే ఈ ప్రపంచానికి నేను సత్యం కాదు. అంటే లడ్డు కంటే కూడా కొంచెం ఎక్కువ టైం నా ఆయుష్షు, నా సత్యం ప్రపంచానికి. ఇది ఇంకొంచెం టైం ఎక్కువ. మూడోది వచ్చేటప్పటికి యుగకాల సత్యాలు. అంటే ఈ భూమికి ముందు భూమి లేదు, భూమి తర్వాత భూమి లేదు, సూర్యుడికి ముందు సూర్యుడు లేడు, సూర్యుడి తర్వాత సూర్యుడు లేడు. అన్నిటికీ ఆది అంతం ఉంది, కానీ ఈ కళ్ళతో చూడటం వల్ల కాదు. కనుక యుగకాల సత్యాలు అవి కూడా పుడతాయి, చనిపోతాయి. ఆది అంతం ఉంది. ఇది కూడా శాశ్వత సత్యం కాదు. నాలుగోది శాశ్వత సత్యము. సత్యమానదు, నిత్యమానదు, అనంతమానదు. శాశ్వతమైనది ఆత్మ మాత్రమే. ఇది శాశ్వత సత్యము అనబడుతుంది. ఈ శాశ్వత సత్యము మనకి తెలియడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మనం ఒక అనుభవం చెప్పుకున్నాం. నేను దేవుణ్ణి అనే అనుభూతి వస్తుంది అంటే నేను ఆత్మని, నేను దేవుణ్ణి అనే శాశ్వత సత్యం మనకి తెలుస్తుందన్నమాట. ఇది సత్యము. ఆ క్వాలిటీ మనకు వస్తుంది. మూడోది బ్రహ్మచర్యము అంటే ఏమిటి? మనకి భౌతిక అర్థం ఉంటది, ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంటది. భౌతిక అర్థము కరెక్ట్ కాదు, ఏదో ఆ వర్డ్స్ వాడుతుంటాం. ఆధ్యాత్మికంగా వచ్చే అర్థమే సరి అయిన అర్థము. బ్రహ్మచర్యం అంటే ఏమనుకుంటాము? పెళ్లి కాకపోవడం, ఎవరితోటి తిరగకపోవడం, ఇవి బ్రహ్మచర్యం అనుకుంటాం. కానీ బ్రహ్మంలో చరించడమే బ్రహ్మచర్యం. అంటే ఆ బ్రహ్మ స్థితిలో ఉండడమే బ్రహ్మచర్యం అనబడుతుంది. అందుకే ఒక కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అవసరం పడితే అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి ఆ కథ చెప్పుకుంటాం. బారు బారు సునో, హజారు బారు సునో, అవసరమైతే 1000 సార్లు కూడా వినాల్సి వస్తుంది. కథ చెప్పుకుంటాం. కృష్ణుణ్ణి మనం బ్రహ్మచారి అంటుంటారు. ఆయనే నిత్య బ్రహ్మచారి అని చెప్తుంటాడు. ఎట్లా బ్రహ్మచారి అవుతాడు అది తెలుసుకుంటాం. ఒకసారి ఈ రాజభవనంలో ఆయన భార్యలంతా డైలీ యజ్ఞవల్క మహర్షికి యమునా నది దాటి భోజనం తీసుకెళ్తుంటారు. ఆ రోజు యమున పొంగుతోంది, వెళ్ళడం కుదరలేదు. కృష్ణుడిని అడిగారు, ఎలా వెళ్ళాలి అంటే, నిత్య బ్రహ్మచారి కృష్ణుడు దారివ్వమన్నాడు అని అడగండి, దారిస్తది అని చెప్తాడు. ఆయన 8 మంది భార్యలు ఉన్నారు, మరి నిత్య బ్రహ్మచారి ఎలా అవుతాడు అని డౌట్ వస్తుంది. ఇప్పుడు సందర్భం కాదు, వెళ్ళొచ్చాక అడుగుదామని నది దగ్గరికి వెళ్ళారు. నిత్య బ్రహ్మచారి కృష్ణుడు దారివ్వమన్నాడని చెప్పంగానే యమున నది దారిచ్చింది. వెళ్ళారు, యజ్ఞవల్క మహర్షికి భోజనం పెట్టారు. తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు యమున పొంగుతోంది. యజ్ఞవల్క మహర్షిని అడిగారు, ఎట్లా స్వామి
తిరిగి వెళ్ళేది అంటే నిత్యోపవాసి యజ్ఞవల్క మహర్షి దారి ఇవ్వమన్నాడు అని అడగండి ఇస్తది అంటాడు. ఇప్పుడే కదా భోంచేశాడు, మనమే కదా భోజనం పెట్టాం, మరి ఈయన నిత్య ఉపవాసం ఏంటి అని డౌట్ వస్తుంది. మరి మహర్షుల దగ్గర నోరెత్తారు కాబట్టి సైలెంట్ గా వచ్చేస్తారు. నిత్యోపవాసి యజ్ఞవల్క మహర్షి దారివ్వమన్నాడు అనగానే యమున దారిచ్చింది, ఇంటికి వచ్చేసారు. కృష్ణుణ్ణి రుక్మిణి అడుగుతుంది అనమాట, మీరెట్లా నిత్య బ్రహ్మచారి, ఆయన ఎట్లా నిత్యోపవాసి అని చెప్పి అడుగుతుంది ఆమె. అడిగితే ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, ఒక సందర్భం వచ్చినప్పుడు నీకు అర్థం చేపిస్తా అని చెప్తాడు కృష్ణుడు. అలా కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో ఒక పోటీ పెడతారు. ఏంటి అంటే ఒక పీట వేసి కూర్చోబెడతారు, భోజనం పెడతారు, కరెక్ట్ గా తలకి ఆనుకునేటట్టుగా ఒక కత్తిని వేలాడదీస్తారు. కత్తి తగలకుండా భోజనం చేసి ఎవరైతే బయట వస్తారో వాళ్ళు గెలిచినట్టు అని ఒక పోటీ పెడతారు. మరి సత్యభామకి పట్టుదల ఎక్కువ కదా, జాగ్రత్తగా ఆ కత్తి తగలకుండా భోజనం చేసి బయట వచ్చేస్తుంది. ఆమె గెలుస్తుంది. కృష్ణుడికి వెళ్ళి చెప్తుంది సంతోషంగా, నేను ఈరోజు పోటీలో గెలిచాను అని చెప్పినప్పుడు కృష్ణుడు అడుగుతాడు, నువ్వు భోజనం చేసావు కదా, ఏం తిన్నావు, ఆహార పదార్థాలు అని అడుగుతాడు అనమాట. ఆమంటుంది, నాకు జ్ఞాపకం లేదు అంటది. ఇప్పుడే కదా తిన్నావు, గెలిచావు, వచ్చావు, మరి ఎందుకు జ్ఞాపకం లేదు అని అడుగుతాడు. ఆమె ఏమంటుందంటే, నాకు నా మనస్సు ఆహార పదార్థాల మీద లేదు, నా మనస్సు కత్తి మీద ఉంది, కత్తి తగలకుండా బయటకు వచ్చేయాలి అని మనస్సు కత్తి మీద పెట్టాను, భోజనం మీద పెట్టలేదు అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఎలా అయితే నీ మనస్సు కత్తి మీద ఉందో భోజనం మీద లేదో, అలాగే నేను ఈ ప్రపంచంతో కూడి ఉన్న, రాజ్యపాలన చేసిన, అష్టభార్యలున్న, యుద్ధం చేసిన, ఏది చేస్తున్నా కూడా నా మనస్సు బ్రహ్మస్థితిలో ఉంటుంది, బ్రహ్మస్థితిలో చరిస్తూ ఉంటుంది, కనుక నేను నిత్య బ్రహ్మచారి అని చెప్పి క్లారిటీ ఇస్తాడు. అంటే ఆయన మనస్సు నిర్విషయంగా ఉంది, బ్రహ్మస్థితిలో ఉంది. అలాగే అప్పుడు ఆమె అడుగుద్ది, మరి యజ్ఞవల్క మహర్షి ఎలా నిత్యోపవాసి అని అడుగుతుంది అనమాట. ఆయన శరీరం కోసం భోజనం తీసుకుంటున్నాడు, మనస్సు అంటే మైండ్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఆయన నిత్యోపవాసి. ఉపవాసం అంటే ఖాళీ ఎక్కడ, మనస్సు ఖాళీ, మైండ్ ఖాళీ, దాన్ని నిత్యోపవాసి అని చెప్పారనమాట కృష్ణుడు. కనుక మనం ఆధ్యాత్మికంలో ఒక వర్డ్ వస్తే కూడా అది ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేయబడింది అనేది తెలుసుకోవాలి. ఇది బ్రహ్మచర్యం, అహింస, సత్యం, బ్రహ్మచర్యం. నెక్స్ట్ ది అస్థేయం, అంటే ఇతరుల ఆస్తి మీద ఆశ లేకుండా ఉండడం, కన్ను లేకుండా ఉండడం, వాళ్ళ ఆస్తి మీద గాని వస్తువుల మీద గాని మనకి మనసు దృష్టి లేకుండా ఉండడం, ఇది అస్థేయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపరిగ్రహం. గ్రహం అంటే తీసుకోవడం, పరిగ్రహం అంటే ఎక్కువగా తీసుకోవడం, అపరిగ్రహం అంటే మనకు అవసరం లేని వద్దు అని చెప్పగలగడం, తీసుకోకపోవడం. కనుక ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయో ఈ ఆత్మ ప్యూరిటీని సాధించుకుంటా ఉంటది. అంటే అక్కర్లేని కుప్ప చెత్త మనసులో గాని జీవితంలో గాని ఎక్కడ ఉండదు, అక్కర్లేనివి ఏవి ఉండవు, ఈ ఆత్మకి సంబంధం లేనివి ఏవి
మనకి అక్కర్లేనివి రావు. ఇది అస్థేయం అపరిగ్రహం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నియమము అంటే ఇవి కూడా 5 పాయింట్స్ వస్తాయి. శుద్ధం శౌచం, సంతోషం, తపః ఈ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అని చెప్తారు. అంటే శుద్ధం శౌచం, ఎక్కడ శుద్ధం ఉండాలి, ఎక్కడ శౌచం ఉండాలి అంటే మన చుట్టూ ఉండేది శౌచం శుభ్రంగా ఉండాలి. అలాగే మనస వాచ కర్మణ, మన మాట, మన ఆలోచన, మన కర్మలు 3 కూడా అంతఃకరణ శుద్ధితో ఉండాలి, త్రికరణ శుద్ధితో ఉండాలి. అంటే ఏదైతే ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చెయ్యాలి, ఏది చేస్తామో అదే ఆలోచించాలి, ఏది ఆలోచిస్తామో అదే చెప్పాలి. ఒకటి ఆలోచిస్తాం, ఒకటి చెప్తాం, ఒకటి చెప్తాం, ఇంకొకటి చేస్తాం. అంటే మనకే సంబంధం లేకుండా ఉంటామన్నమాట. కానీ త్రికరణ శుద్ధితో ఉండాలి. ఆ క్వాలిటీ మనకి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది. ఇది నియమంలో ఫస్ట్‌ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంతోషం. అంటే ఇది ఆదిశంకరులు కూడా చెప్తారు ఒక శ్లోకంలో, నందతి నందతి నందత్యేవం అంటాడు. అంటే సంతోషం సంతోషం సంతోషం, ఆత్మస్థితి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తారనమాట. ఇంకా శాంతిగా కూడా ఉంటది. శాంతం లేక సౌఖ్యం లేదు, శాంతిగా తయారవుతూ ఉంటది. మనకి తమిళనాడు వైపు పరంజ్యోతి అని చెప్తారు. వాళ్ళు చూస్తానే ఏం చెప్తారంటే సంతోషం 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 అని చెప్తారు. ఆత్మ ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానందం సంతోష స్థితిలో ఉంటదన్నమాట. చిన్నపిల్లల్లాగా సంతోష స్థితిలో ఉంటా ఉంటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తపః అని చెప్పారు. తపః అంటే ఏంటంటే ఈ ప్రపంచ వ్యవహారాలు కొంచెం తగ్గించుకొని, ఈ ఫోన్లు వాట్సాప్ కొంచెం తగ్గించుకొని, మాట్లాడడం కొంచెం తగ్గించుకొని, తినడం ఒక్క పిడికిలి తగ్గించుకొని, నిద్రపోవడం కొంచెం తగ్గించుకొని, అంటే తపః అంటే తగ్గించుకోవడం. మరి ఈ తగ్గించుకున్నయన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఆ సమయాన్ని మన ఆత్మ కోసం ఉపయోగించుకోవాలి. మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. ఆత్మ యొక్క మోక్షం కోసం ఉపయోగించుకోవాలి. ఈ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయడం కోసం ఉపయోగించుకోవాలి. అనవసరమైన గాసిప్స్, పుకార్లు, అక్కర్లేనివి మాట్లాడడం, అక్కర్లేనివి చేయడం, ఇవన్నీ తగ్గించుకొని ఆత్మ ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. క్రియేటివిటీగా ఉండాలి. ఆత్మ యొక్క గుణమే ఏంటి? క్రియేటివిటీగా ఉండడం, కొత్తగా ఉండడం, కొత్త పనులు చేయడం, కొత్త విషయాలు కనుక్కోవడం, కొత్తగా చక్కగా వండుకొని తినడం, ఇలా ఎంజాయ్ చేయాలి. ఇది తపః. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వాధ్యాయ అంటే స్వయంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్పాను, మరి నేను చెప్పినవి విని నమ్మేసేయడం కాదు. మీరు బుక్స్ చదవాలి. ఓకే, వీళ్ళు చెప్పిన పాయింట్ ఇది కరెక్టా కాదా, ఈ విషయాన్ని ఈ మాస్టరు, ఈ ఆథర్ ఏ విధంగా చెప్పాడు, ఒక ఓషో ఎలా చెప్పాడు, బ్రహ్మం గారు ఏం చెప్పారు, యోగి వేమన ఏం చెప్పారు శ్వాస గురించి. అంటే మాస్టర్స్ చెప్పినవి కాకుండా అవి స్వయంగా అధ్యయనం చేసి తెలుసుకోవడం స్వాధ్యాయం. ఇక్కడ భగవద్గీత చదవాలి, ఒక యోగి ఆత్మకథ చదవాలి, అలాగే మరణం లేని మీరు లోక్ సంగ్రామ బుక్స్ చదవాలి, టార్కం సెరెడారియన్ బుక్స్ చదవాలి,
డోలోరిస్ కెనాన్ బుక్స్ చదవాలి, స్వామి రామ బుక్స్ చదవాలి. ఇట్లా ఎంతో మంది వాళ్ళ జ్ఞానం అంతా ఒక్క బుక్ లో ఇచ్చేశారు మనకి. ఒక జన్మ తగ్గిపోద్ది. ఒక బుక్ చదివితే ఒక జన్మే తగ్గిపోద్ది మనకి. అంటే ఎంత సులభంగా షార్ట్ కట్ గా మనకి మహానుభావులు ఇచ్చారు. అలా ఆ బుక్స్ చదువుతూ ఉంటే మన విజ్ఞానమయ కోసం చక్కగా విప్పారుతూ ఉంటది. బాగా డెవలప్ అవుతూ ఉంటది విజ్ఞాన కోసము. ఇది స్వాధ్యాయం. అండ్ భగవద్గీత దగ్గర సార్ ఒక మాట చెప్పారు. నువ్వు హిందువు అయితే ఫస్ట్ భగవద్గీత చదువు, తర్వాత బైబిల్, ఖురాన్ చదువు. అలాగే నువ్వు గనక ఒక క్రిస్టియన్ అయితే ఫస్ట్ బైబిల్ చదువు, తర్వాత భగవద్గీత, ఖురాన్ చదువు. అదే నువ్వు గనక ఒక ముస్లిం అయితే ఫస్ట్ ఖురాన్ చదువు, తర్వాత భగవద్గీత, బైబిల్ చదువు. ఎందుకు అంటే మూడిట్లో ఉండే సారం ఒక్కటే అనేది తెలుసుకుంటాం గనక. నాది గొప్ప, మీది గొప్ప అది కాదు, అంతా ఒకటే సారము. అది స్వాధ్యాయంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈశ్వర ప్రణిధానం అంటే ప్రతి ఒక్కరూ ఈశ్వర రూపం అని గ్రహించడం, అర్థం చేసుకోవడం, అనుకోవడం. వాళ్ళు కూడా దైవ స్వరూపులే అనే ఈశ్వర ప్రణిధానంలో ఉండడం. ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనకి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. పతంజలి మహర్షి గారు యమ నియమాలు పాటిస్తేనే ధ్యానం చెయ్యాలి అని చెప్పారు. పత్రిజీ వచ్చారు, యమ నియమాలన్నీ ఉంటే ధ్యానమే చేయక్కర్లేదు, కనుక ధ్యానం చేయండి అన్ని అవే వస్తాయి అని చెప్పారు. ఒక జ్ఞానికి ధ్యానం అవసరం లే, ఒక దొంగకు అవసరం. కనుక యమ నియమాలు లేకపోయినా పర్వాలా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపులకు పాపాత్ముడివైనా పర్వాలేదు, నువ్వు కూర్చొని శ్వాస గమనించు. ధ్యానం చేస్తే ఒక దొంగ, ఒక బోయవాడు వాల్మీకి అయిపోయాడు. కనుక మనం ధ్యానం చేస్తే అన్ని క్వాలిటీస్ వచ్చేస్తాయి. మహానుభావులం అయిపోతాం, మహర్షులం అయిపోతాం అని చెప్పి పత్రిజీ ఈజీగా శ్వాస మీద ధ్యాస అంతే. అలా మనల్ని కూర్చోబెట్టేసి మాస్టర్స్ గా తయారు చేసేశారు. పత్రిజీ గారికి, పతంజలి మహర్షి గారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.